నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క 2025 డిసెంబర్లోనే 51 దాడులు జరిగాయి. 11 మంది మైనారిటీ హిందువులు హత్యాకాండకు గురయ్యారు. ఆగస్టు 2024 నుంచి ఇప్పటి వరకు, అంటే ఎప్పుడైతే బంగ్లాదేశ్ సంక్షోభం మొదలైందో అప్పటి నుంచి 2025 డిసెంబర్ 2 దాకా 2900కు పైగా దాడులు జరిగాయి అని చెప్పి మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. మూక దాడులు, పక్కా ప్లాన్ మర్డర్స్, మహిళల మీద అత్యాచారాలు, అరాచకాలు లెక్కలేనని వెలుగులోకి వస్తున్నాయి. బంగ్లాదేశ్ మైనారిటీస్ అయిన హిందువులు ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతికే అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నాయి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన యోధుడు జోగేష్ చంద్రరాయ్ ఆయన భార్యను రంగాపూర్లో వాళ్ళ ఇంట్లోనే చంపేశారు. కాళీగంజ్ అనే ఏరియాలో 40 ఏళ్ల హిందూ వితంతు మహిళను అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన తీరు అత్యంత భయానకం. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ గురించి నేను వీడియో చేయాల్సిందిగా చాలామంది నన్ను అడిగారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఫస్ట్ టైం కాదు నేను బంగ్లాదేశ్ మీద వీడియో చేస్తుండడం. గతంలో చూడండి, చాలా వీడియోస్ చేశాను. బంగ్లాదేశ్ చరిత్ర అంతా చెప్పాను. షేక్ హసీనా ప్రభుత్వం ఎలా కూలిపోయిందో చెప్పాను. అక్కడ హిందువుల మీద ఎలా దాడులు జరిగాయో గతంలో కూడా వీడియోలు చేశాను. సో వాటికి కొనసాగింపే ఈ వీడియో ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే: ప్రభుత్వాలు ఓట్ల కోసం మెజారిటీ మతం వైపు ఒక స్టాండ్ తీసుకుంటే, స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటే బంగ్లాదేశ్ లాగా ఏ దేశమైనా మారే అవకాశం ఉంటుంది. నేను ఈ వీడియోలో బంగ్లాదేశ్ సంఘటనల్ని ఉన్నవి ఉన్నట్లు మీ ముందు పెడతాను. ప్రతి సంఘటనతో మనం రిలేట్ అవుతాం. ఇండియన్స్ ఖచ్చితంగా రిలేట్ అవుతారు. కాబట్టి నేను పని కట్టుకుని కంపారిజన్స్ చేయాల్సిన అవసరమే లేదు ఈ వీడియోలో. బంగ్లాదేశ్లో మెయిన్గా హిందువుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. దాని వెనుక భారతదేశం మీద విపరీతమైన హేట్రెడ్ స్ప్రెడ్ అయింది. దానికి మెయిన్ రీజన్ నెక్స్ట్ మంత్లో, అంటే ఫిబ్రవరిలోనే బంగ్లాదేశ్లో పార్లమెంటరీ ఎలక్షన్స్. సో భారత్ వ్యతిరేక స్టాండ్ తీసుకుంటూ తన పొలిటికల్ కెరీర్ని బిల్డ్ చేసుకున్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి బేగం ఖలీదా జియా డిసెంబర్ 30వ తేదీన చనిపోయారు. ఆమె ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి బోగ్రా 7 అనే నియోజకవర్గంలో నామినేషన్ కూడా వేసింది. నామినేషన్ వేసిన మర్నాడే ఆమె చనిపోయారు. ఇప్పుడు ఆమె పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ఆమె కొడుకు తారిక్ రెహమాన్ ముందుండి నడిపిస్తున్నాడు. 17 ఏళ్ళు ఆయన బంగ్లాదేశ్ బయటే ఉన్నారు. 17 ఇయర్స్ తర్వాత రీసెంట్ గా ఆయన బంగ్లాదేశ్ కు తిరిగి వచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్ ని టార్గెట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే ఎలక్షన్స్ లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలవడానికి యాంటీ ఇండియా, యాంటీ హిందూ సెంటిమెంట్ ను ముందుకు తీసుకెళ్తోంది ఈ బిఎన్పి. సో ఈ ఒక్క బిఎన్పి మాత్రమే కాదు, బంగ్లాదేశ్లో ఉండే మెజారిటీ పార్టీలు, రాడికల్ ఇస్లామిక్ సంస్థలు స్టార్ట్ చేసిన ఒక పవర్ గేమ్ ఏంటి అంటే మైనారిటీ హిందూస్ని పావులుగా వాడుకోవడం, వాళ్ళని విలన్స్గా చూపించడం. ఎలక్షన్స్ ఉండడం వల్ల అక్కడ డైరెక్ట్గా ఇప్పుడు హిందువులు టార్గెట్గా మారుతున్నారు. వాళ్ళ హక్కుల్ని కాదు కదా, వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడుకోలేనంత దుర్భరమైన పరిస్థితుల్లో ఈరోజు బంగ్లాదేశీ హిందువులు ఉన్నారు. సో దాని అంతటి వెనుక ప్రధానమైన రీజన్ ఏంటి అంటే మత విద్వేషాలు. మెజారిటీ ముస్లిమ్స్కు మైనారిటీ హిందువుల్ని బూచీలుగా చూపించి భయపెట్టి ఓటు వేయించుకోవడానికి హిందువుల చుట్టూ కూడా ఒక హేట్రెడ్ ప్రచారాన్ని నిర్మించారు. అక్కడ వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోవాలి అని చెప్పి దూషిస్తారు. వాళ్ళు భారతదేశానికి సపోర్టర్స్ అని చెప్పి అటాక్ చేస్తారు. హిందూస్కి బంగ్లాదేశ్ పట్ల దేశభక్తే లేదు అంటారు. వాట్ నాట్. అక్కడ కూడా వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుంది, అక్కడ కూడా సోషల్ మీడియా ఉంటుంది, అక్కడ కూడా పార్టీలు నడిపే ట్రోల్ ఆర్మీస్ పుష్కలంగా ఉంటాయి. హేట్రెడ్ స్ప్రెడ్ చేసే మెకానిజమ్స్ అన్నీ ఉంటాయి. సో యూనిస్ ప్రభుత్వము మెజారిటీ ముస్లిమ్స్కి మద్దతుగా ఒక స్టాండ్ తీసేసుకుంది. మెజారిటీ వాళ్ళని చూసుకుంటే చాలు, మెజారిటీ వాళ్ళు ఓట్లేస్తే మనం అధికారంలో ఉండొచ్చు, కాబట్టి మనకు మెజారిటీసే ముఖ్యము, అంతేగాని మైనారిటీల హక్కులు కాపాడాల్సిన పని లేదు అని అనుకోవడం వల్ల ఏమో కానీ యూనిస్ గవర్నమెంట్ మైనారిటీస్ పట్ల రెస్పాన్సిబుల్గా అస్సలు పనిచేయట్లేదు. మైనారిటీ హిందూస్ ఎక్కువగా బాధితులవుతున్నారు. అందుకే అలాగే ఇప్పుడే ఇంత విద్వేషాలు రెచ్చగొట్టడానికి రెండో రీజను, లాస్ట్ ఇయర్ 2025 ఆగస్టులో కోటా ఉద్యమంలో చెలరేగిన హింస తర్వాత మాజీ ప్రధాని అంటే షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి ఆశ్రయం కోసం మన దేశానికి వచ్చేసారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు. షేక్ హసీనా సెక్యులర్ లీడర్. సెక్యులర్ కంట్రీ అయిన బంగ్లాదేశ్లో కూడా సెక్యులరిస్టుల్ని సెక్యులర్ కుక్కలు అని చెప్పి అక్కడుండే ఇస్లామిక్ రాడికల్స్ దూషిస్తారు. మెజారిటీ ముస్లిమ్స్ మీద, సెక్యులరిస్టుల మీద విద్వేషాన్ని నింపుతారు. అయినా సరే ప్రభుత్వ ప్రధాన సలహాదారు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కూడా అయిన మహమ్మద్ యూనస్ ఇప్పుడు జరుగుతున్నదంతా కళ్ళప్పగించి చూస్తున్నారే కానీ మైనారిటీస్ మీద జరిగే దాడుల్ని ఏమాత్రం ఖండించట్లేదు, అడ్డుకోవట్లేదు. ఇలాంటి దాడులు దేశానికి ప్రమాదము అని చెప్పి ఆయన ఎక్కడా కూడా హెచ్చరించట్లేదు. హెచ్చరిస్తే తెలుసు కదా, మెజారిటీ ఓట్లు రావు. మైనారిటీ హిందూస్కి రక్షణ ఇవ్వలేకపోతున్న యూనస్ ప్రభుత్వాన్ని మాజీ ప్రధాని షేక్ హసీనా ఎన్డీటీవీకి ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తీవ్రంగా విమర్శించారు. మైనారిటీ హిందూస్ మీద ఒక క్రమ పద్ధతిలో దాడులు జరుగుతున్నాయి, యూనస్ ప్రభుత్వమే ఆ దాడుల్ని అలో చేస్తోంది, దేశంలో కావాలని చెప్పి కోరుకుంటోంది అని చెప్పి ఆమె తీవ్రంగా విమర్శించడం జరిగింది. బంగ్లాదేశ్ నిండా పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే ఇండియా మీద వ్యతిరేకత ఎంత పెంచితే
అంత స్థాయిలో రియల్ పబ్లిక్ ఇష్యూస్ మీద కాకుండా రిలీజియన్ మీదకి ప్రజల దృష్టి మళ్లించి ఓట్లు వేయించుకోవచ్చు, ఎమోషనల్గా ఎలక్షన్స్ని గెలవచ్చు అని చెప్పి అక్కడుండే ప్రధాన పార్టీలన్నీ కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రిమెంబర్, మతాన్ని నమ్ముకొని రాజకీయాలు చేసే ఏ పార్టీలైనా ఏ దేశంలో అయినా ఎలక్షన్స్ కోసం ఇలాంటి ఉద్రేకాలే రెచ్చగొడతాయి. ఆ ఉద్రేకాలు కొన్ని దేశాల్లో చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతాయి, కొన్ని దేశాల్లో కొంచెం తక్కువ తీవ్రతతో ఉండొచ్చు. సో హేట్రెడ్ని స్ప్రెడ్ చేయడంలో మాత్రం ఏ మార్పు ఉండదు. ఇక ఇప్పుడు భారతదేశంలో తీవ్రంగా చర్చ జరిగిన బంగ్లాదేశ్ దీపు చంద్రదాస్ హత్యాకాండ విషయానికి వద్దాము. డిసెంబర్ 18న ఇన్సిడెంట్ జరిగింది. డిసెంబర్ 18, 2025 బంగ్లాదేశ్లో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే మైనారిటీ హిందూ వ్యక్తి అయిన దీపు చంద్రదాస్ దైవదూషణ చేశాడు, బ్లాస్మీకి పాల్పడ్డాడు అని చెప్పి అతన్ని విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. తర్వాత ఈడ్చుకెళ్ళి చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టిన తీరు అనేది చాలా చాలా భయంకరం, భయానకం. ఈ దారుణానికి అసలు కారణాలు ఏంటి అనేది అందరికీ తెలిసినా కూడా ఇప్పటికీ పోలీసులు చెప్పలేని పరిస్థితి, ప్రభుత్వం బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి అనమాట. అతని బ్రదర్ మాత్రము దాస్ ఆ మధ్యనే తను పనిచేసే ఫ్యాక్టరీలో ఫ్లోర్ మేనేజర్ స్థాయి నుంచి సూపర్వైజర్ అవడానికి ఒక ఎగ్జామ్ రాశాడు. అతని పొజిషన్ కొంతమంది సీనియర్ కొలీగ్స్కి నచ్చలేదు, వాళ్ళకి అసూయగా కంటగింపుగా మారింది. దాంతోనే వాళ్ళు అతని మతమైన హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ హత్యకి వాళ్ళు పాల్పడ్డారు, ఇలా అతన్ని చిత్రవద చేసి చంపేశారు అనేలాగా చెప్తున్నారు. అలాగే ఈ హత్యకు మతోన్మాదమే ప్రధాన కారణము అని చెప్పడానికి ఇంకొక బలమైన రీజన్ కూడా ఉంది. స్టూడెంట్ లీడర్ అయిన ఉస్మాన్ హాదీ మరణం అది. అదే రోజు అంటే డిసెంబర్ 18న సింగపూర్ హాస్పిటల్లో ఈ ఉస్మాన్ హాదీ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఉస్మాన్ హాదీ ఇస్లామిక్ రాడికల్ ఇన్ఫిలాబ్ మంచా అనే ఒక మతతత్వ సంస్థకు అతను అధికార ప్రతినిధి. షేక్ హసీనాను పదవిలో నుంచి దించడంలో అతను కీ రోల్ పోషించాడు అని చెప్పి చెప్తారు. అప్పట్లో జరిగిన ఉద్యమాల్లో చురుగ్గా ఇతను పాల్గొన్నాడంట. షేక్ హసీనా ఇండియాకు వచ్చేసిన తర్వాత అతను ఇంకా ఎక్కువగా యాంటీ భారత్ స్టాండ్ తీసుకుని బలమైన లీడర్గా ఎదిగాడు. సో ఇతను మైనారిటీ హిందువులకు వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా చాలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు అని చెప్పి కూడా మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ అయిన ఈ హాదీ మీద డిసెంబర్ 12వ తేదీ ఢాకాలో 3 గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ ఘటన ఉద్రిక్తతల్ని ఒక్కసారిగా పెంచేసింది. ప్రభుత్వం అతన్ని కాపాడడానికి అప్పటికప్పుడు ఒక స్పెషల్ విమానంలో సింగపూర్కు పంపించింది అతన్ని. అక్కడ చికిత్స పొందుతూ ఈ హాదీ డిసెంబర్ 18వ తేదీన మరణించాడు. దీంతో ఒక్కసారిగా బంగ్లాదేశ్ బగ్గుమంది. చిట్టగాంగ్లో ఇండియన్ హై కమిషనర్ ఇంటి మీద రాళ్లదాడి జరిగింది. ఢిల్లీ స్టార్ అని పిలిచే డైలీ స్టార్, ప్రథమ్ అనే బంగ్లాదేశ్ లిబరల్ మీడియా సంస్థల మీద దాడులు జరిగాయి. ఆ 2 మీడియా ఆఫీసులకి కూడా నిప్పంటిచ్చేశారు. హిందువుల మీద విద్వేషం విపరీతంగా పెరిగిపోయింది. అందులో భాగంగానే దీపు చంద్రదాస్ని కొట్టి చంపారు. సేమ్ డే హాదీ చనిపోవడం వల్ల డిసెంబర్ 25వ తేదీన అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ అనే ఇంకో హిందూ యువకుడిని కూడా దారుణంగా కొట్టి చంపారు. హాదీని చంపిన వాళ్ళు ఇండియాకు పారిపోయారు అని చెప్పి కూడా బంగ్లాదేశ్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి కూడా పోలీసుల దగ్గర అయితే ఎలాంటి ఆధారాలు లేవు. 2 దేశాల మధ్య రాకపోకలు లేవు. 2 దేశాలు కూడా వీసాల్ని రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ లాగే ఎనిమీ కంట్రీగా ఇప్పుడు బంగ్లాదేశ్ మారింది అని చెప్పొచ్చు. అది తాత్కాలికంగా అయినా సరే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. ఒకసారి బంగ్లాదేశ్ మ్యాప్ చూడండి. బంగ్లాదేశ్ చుట్టూ ఉండే మన ఈశాన్య రాష్ట్రాలు ఏవేవో ఒక్కసారి చూడండి. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాము, అలాగే బెంగాల్ స్టేట్, మన పశ్చిమ బెంగాల్, ఇవన్నీ కూడా సరిహద్దులు పంచుకుంటాయి. సో ఈ రాష్ట్రాలన్నీ బంగ్లాను 3 వైపులా చుట్టేసినట్టుంటాయి కదా. దీంతో ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ ఈశాన్య రాష్ట్రాలని సొంతం చేసుకోవాలి, లేకపోతే ఈశాన్య రాష్ట్రాలని ఓన్ చేసుకోవాలి అనేలాంటి వాదన తీసుకొని వస్తుంది. అక్టోబర్లో పాకిస్తాన్ జనరల్ షాహిర్ మిర్జా ఢాకాకు వచ్చినప్పుడు ఒక మ్యాప్ని గిఫ్ట్గా ఇచ్చారు. బంగ్లాదేశ్కు చెందిన ఆ మ్యాప్లో 7 సిస్టర్స్ అయిన ఈశాన్య రాష్ట్రాలు ఒక పార్ట్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. 2025 ఏప్రిల్లో ఆయన చైనాలో పర్యటించినప్పుడు కూడా భారతదేశంలో ఉండే 7 సిస్టర్స్ ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదు, ఆ 7 రాష్ట్రాలకు బంగ్లాదేశే దిక్కు, చైనా మార్కెట్ను పెంచుకోవడానికి ఇదే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పి అన్నారు. దాన్ని మన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కౌంటర్ చేశారు. From one student leader saying he's going to separate the 7 states from the rest of India. I mean, who is he to talk like this? But there are people doing this. బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడిన నేషనల్ సిటిజన్ పార్టీ లీడర్ హస్నత్ అబ్దుల్లా ఈశాన్య రాష్ట్రాలని వేరు చేస్తాం, మేము బంగ్లాదేశ్లో కలిపేసుకుంటాము అని చెప్పి ప్రకటించాడు. ఇప్పుడు ఎలాగైతే పాకిస్తాన్ నాయకులు కశ్మీర్ మీద పూర్తి హక్కులు మావే అని చెప్పి వాదిస్తున్నారో, క్రమక్రమంగా యాంటీ ఇండియా నెరేటివ్స్ ని బంగ్లాదేశ్లో పెంచుకుంటూ వెళ్ళడానికి పొలిటికల్ గా అయినా సరే బంగ్లాదేశ్ కూడా ఈశాన్య రాష్ట్రాలు మావే అని చెప్పి ఒక మొండి వాదనలోకి వెళ్తుందేమో తెలియదు. సో అలాంటి పరిస్థితి రాకుండా మన ప్రధానమంత్రి, మన విదేశాంగ శాఖ ఎలాంటి జవాబు చెప్తారు బంగ్లాదేశ్కి, బంగ్లాదేశ్తో ఎలాంటి సంబంధాలు ఉంటాయి ముందు
ముందు అనేది మనం చూడాలి. భారతీయులుగా మనం గానీ మన గవర్నమెంట్ గానీ అలర్ట్ గా ఉండాల్సింది ఇక్కడే. చైనా వచ్చి మన అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్రమించుకోకుండా, బంగ్లాదేశ్ వచ్చి ఈశాన్య రాష్ట్రాలు మావే అని చెప్పి కబ్జా చేసే ప్రయత్నం చేయకుండా చూడగలగాలి ఫస్ట్. సో మనకు అది ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ లో హిందువుల గురించి బాధపడుతున్న మనందరికీ కూడా ఈ సందర్భంగా రియలైజ్ అయిన తెలిసొచ్చిన ఒక పెద్ద విషయం ఏంటి అంటే, మన దేశంలో మన చుట్టూ ఉండే మైనారిటీస్ ని, దళితుల్ని, క్రిస్టియన్ మైనారిటీస్ ని గానీ, ముస్లిం మైనారిటీస్ ని గానీ, దళితుల్ని గానీ, ఆదివాసీల్ని గానీ వాళ్ళని ద్వేషించకూడదు, మనతో సమానంగా ట్రీట్ చేయాలి. సో డిగ్నిఫైడ్ గా ఉండేటట్టు చూసుకోవాలి. హేట్ స్పీచెస్ ఇవ్వకూడదు, హేట్ కామెంట్స్ చేయకూడదు, హేట్రెడ్ స్ప్రెడ్ చేయకూడదు. వీళ్ళందరూ కూడా మన వాళ్ళే అని చెప్పి తెలుసుకోగలిగితే అంతకు మించిన గుణపాఠము, అంతకు మించిన రియలైజేషన్ ఏముండదు. ఖచ్చితంగా బంగ్లాదేశ్ హిందువుల గురించి మనం బాధపడాల్సిందే. ప్రపంచంలో ఎక్కడ విద్వేషం పెరిగినా కూడా ఆ దేశంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతుంది. మన దేశ ప్రజలు అనేక దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆయా దేశాల్లో మైనారిటీస్. అందులోనూ మిగతా దేశాలన్నీ కూడా క్రిస్టియన్ మెజారిటీ దేశాలు, ఇస్లాం మెజారిటీ దేశాలు. అయినా సరే మన దేశం నుంచి వెళ్ళిన మన వాళ్ళు, మన హిందువులు ఆయా దేశాల్లో ప్రశాంతంగా వర్క్ చేసుకోగలుగుతున్నారు అంటే అది అక్కడున్న ప్రజలు, అక్కడున్న ప్రభుత్వాలు వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తున్న తీరుకు నిదర్శనం. సో అదే మత విద్వేషాలున్న బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ, మన దేశంలో కొన్ని చోట్ల కానీ మైనారిటీస్ మీద మతపరమైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి? 2014 నుంచి 2018 మధ్య మన దేశంలో 109 మూకదాడులు జరిగాయి. సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ తన నివేదికలో ఈ విషయాన్ని చెప్పింది. ఈ దాడుల్లో 78 మంది చనిపోయారు. మన దగ్గర తక్కువేమీ చనిపోలేదు. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యులరిజం CSSS నివేదిక ప్రకారం 2023లో మన దేశంలో 32 మత ఘర్షణలు జరిగితే, ఆ తర్వాత ఏడాది 2024లో 59 మత ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో మొత్తం 13 మంది చనిపోతే వాళ్ళలో 10 మంది ముస్లింలు, 3 హిందువులు ఉన్నారు. మొన్న జరిగిన క్రిస్మస్ వేడుకల్లో చూసాం కదా, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సృష్టించిన అరాచకాలు చూస్తే ఖచ్చితంగా మన దేశంలో ఉండే మైనారిటీలకు ఒక రకమైన భయం కలుగుతుంది. మతం ఒక కార్చిచ్చు లాంటిది అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. చిన్న మంట అయినా చాలు, ఒక పెద్ద ఫైర్ ఇంజిన్ తెచ్చి ఎప్పటికప్పుడు ఆపేయాల్సిందే. అలా ఆపకపోతే అది మొత్తం అడవిని ఎలా అయితే తగలబెట్టేస్తుందో దేశాన్ని కూడా తగలబెట్టేస్తుంది. ఆ శక్తి మత విద్వేషాలకు ఉంటుంది. అలాంటిది రాజకీయ నాయకులే ఓట్ల కోసం విద్వేషపు కార్చిచ్చు రగిలించి వదిలేస్తే దేశం ఏమైపోతుంది? బంగ్లాదేశ్ నుంచి నేర్చుకోవాల్సింది ఇదే మనం. సో బంగ్లాదేశ్ లాగా మన దేశం మారకూడదు అంటే ఇక్కడ మైనారిటీలకు రక్షణ ఉండాలి. మైనారిటీలు, మహిళలు, చిన్నపిల్లలు ఎంత భద్రంగా ఏ దేశంలో అయితే ఉంటారో ఆ దేశంలో గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నట్టు. మనకు కావాల్సింది ప్రశాంతంగా ఉండే ప్రజాస్వామ్య దేశమా, లేదంటే మత విద్వేషాలతో కొట్టుకు చచ్చే మెజారిటేరియన్ మతతత్వ పాలన ఉండే దేశమా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ చేయాలంటే మీ సపోర్ట్ నాకు, నా టీంకి చాలా అవసరం. సో మీరు ఈ వీడియోని మీకు నచ్చితే కనుక ఎక్కువ మందికి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. దీనివల్ల ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది. అండ్ మీ వల్ల అయితే కనుక జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఈ ఛానల్లో సభ్యులుగా చేరండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.